మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో కొనసాగుతున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం. సామాజిక సమీకరణాలు పరిశీలిస్తున్న పీఈసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్ సంబంధించినటువంటి కసరత్తు కార్యక్రమం ఇప్పుడు గాంధీ భవన్ లో ప్రారంభమైంది. ఆ పీఈసీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం అయితే కాసేపటి క్రితం ప్రారంభమైంది. 119 నియోజకవర్గాలకు సంబంధించి 1025 దరఖాస్తులు ఉంటాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాలతో పాటు కాంగ్రెస్ ఉన్న సిట్టింగ్ స్థానాలతో పాటు కొత్తగా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరిని నిర్ధారించాలని కూడా ఈ పీఈసీ కమిటీ ఒక లిస్ట్ చేస్తుంది. ఏకాభిప్రాయం లేని చోట్లలో 3 పేర్లను కనీసం 3 పేర్లను సూచిస్తూ కూడా స్క్రీనింగ్ కమిటీకి ఈ పీఈసీ కమిటీ సూచిస్తుంది. వీటిని తయారు చేసి జాతీయ నాయకత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి సెంట్రల్ వర్కింగ్ కమిటీకి కూడా సిఫార్సు చేస్తుంది. ఆ జాబితాను దాదాపు సెప్టెంబర్ మొదటి వారం కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా కనీసం 2 స్థానాలను పీసీలకు ఇస్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. దాంతో పాటు టీఆర్ఎస్ నుంచి కూడా పార్టీ నుంచి చేరేటువంటి చేరికల అవకాశం కూడా ఉన్నాయి. ఇప్పటికే ఖానాపూర్ నుంచి శ్యామ్ నాయక్ కానీ ఖానాపూర్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా చేద్దామని చేరతారని కూడా సమాచారం ఉంది. దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విధంగా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు అనేక మంది కూడా చేరే అవకాశం ఉంది. సో 17 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నుంచి 34 తగ్గకుండా బీసీ కేటగిరీకి కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే 34 కంటే అధికంగా కూడా బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ బీసీలలో కూడా కులాల వారీగా కూడా ఇవ్వాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జనాభా కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యం తీసుకొని సీట్లు కేటాయించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.